హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత. కరతలా మలకం అంటే నా చేతిలో ఉన్న ఉసిరికాయ. కరతలా మలకం అంటే చేతిలో ఉన్న ఉసిరికాయ అని అర్థం అండి. ఈరోజు నా చేతిలో ఉన్నది ఉసిరికాయ పచ్చడి. ఇది ఎలా చేశానో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇది నిలవ పచ్చడి, సంవత్సరం కాదు 2 సంవత్సరాలన్నా కూడా చాలా బాగా ఉంటుంది. ఈ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, కొలతలతో సహా చూపిస్తాను. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఉసిరికాయ నిలవ పచ్చడి పెట్టడానికి ఒక 1.5 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. ఆమ్లా వాటిని చక్కగా కడిగేసేసి ఆరబెట్టేసాను బట్ట మీద. ఒక 1 డే అంతా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. కట్ చేసేసి వాటిని ఏమేం చేస్తాను జాగ్రత్తగా చూడండి. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మనం సంవత్సరంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి దాంట్లో కొంచెం కొద్దిగా మెంతి పొడి, కారం అన్నీ వేసుకుని చేసుకోవచ్చు అన్నమాట. కాయలకి ఈ నాటు సారం ఉన్నంత మేర కత్తితోటి ఈ విధంగా ఇలా నాటు పెట్టాలి. మొత్తం 5 పెట్టిన తర్వాత కత్తి కొంచెం ఇలా మెడ్డికిచ్చినట్టు ఇలా ఇలా అంటే చూడండి, ముక్క ముక్కలా ఊడిపోతుంది. కష్టం ఏం ఉండదు కరగడానికి. మొత్తం 6 పిచ్చాల కింద ఊడిపోతుంది అన్నమాట, ఫుల్గా వచ్చేస్తుంది. చక్కగా కాయలన్నీ 6 పెచ్చాలుగా చేసుకుని వాటిని చాకుతోటి ఇంకా చూసారు కదా చిన్న చిన్న ముక్కలుగా తరిగేశారు. మొత్తం ఇవి 2 కేజీల ముక్కలు. ఇదిగో ఇది ఇన్ని వచ్చాయి అంటే ఇది 1 కేజీ, ఇది 1 కేజీ ముక్కలు. 2 కేజీల ముక్కలకి ఒక 1/2 కేజీ సాల్ట్, దొడ్డుప్పు అంటాం కదా, ఈ ఉప్పు. ఇప్పుడు మీరు అన్నింటినీ కూడా మిక్సీలో వేసుకుని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుంటూ కచ్చా పచ్చాగా ఆడేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్లా ఆడకూడదు, కచ్చా పచ్చాగా ఆడాలి. ఇదంతా ఆడడం అయిన తర్వాత దీంట్లో 6 నిమ్మకాయల రసం కూడా పొయ్యాలి. మంచి టప్పర్వేర్ డబ్బాలో నిలవ పెట్టుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలు కూడా మంచి రకం క్వాలిటీ డబ్బాలో పెట్టుకోవాలి. మొత్తం 2 కిలోల కాయలు కూడా ఆడేసాను, సాల్ట్ కూడా వేసేసాను. అప్పుడే ఊట చాలా వస్తుందండి. చూడండి, ఇగో చూసారా, నీళ్ళలా బోల్డ్ వస్తుంది ఊట. కాయలో చాలా రసం ఉంది. దీంట్లో పసుపు మాత్రం వేయకూడదు, నిమ్మకాయ కూడా వేయాలి. నేను రేపు పొద్దున వేస్తాను నిమ్మకాయ. ఒకసారి ఇలా గట్టిగా నొక్కి పెట్టాలన్నమాట. 3 డేస్ ఇలా ఉంచాలి. పసుపు మాత్రం వేయకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇది సంవత్సరం కాదు 2 సంవత్సరాలన్నా మీకు ఇలా తెల్లగా ఇలాగే ఉంటుందండి ఊరగాయ. చూసారా ఊట ఎంత పైకి తేలుతుందో. ఇదిగో ఉప్పు నేను 1/2 కిలో కన్నా కొంచెం తక్కువే వేసాను. చూసి ముద్ద అయిన తర్వాత చూసి తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు కదా అని కొంచెం ఒక 50 గ్రామ్స్ ఉప్పు ఉంచేసాను, నేను వేయలేదు. ఇప్పుడు దీన్ని గట్టిగా మూత పెట్టేసి దాచుకోవాలి. వెల్కమ్ బ్యాక్. మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండవలసిన కొన్ని ముఖ్యమైన పొడుల్లో మెంతి పొడి ఒకటండి. మెంతి మేహశాంతి అంటారు, అంటే మనలో ఉండేటువంటి దుష్ట వేడిని పోగొడుతుంది. పళనిస్వామి గారు కూడా చెప్తుంటారు కదా, ఎప్పుడు మెంతి పొడి ఇంట్లో ఉండాలి అని. నాకు ఈ మెంతి పొడి చాలా ఇష్టం. అన్నిటిలో వేస్తుంటాను నేను, పులుసుల్లో, సాంబార్లో, పచ్చడిలో. ఏ పచ్చడి చేసినా కొద్దిగా మెంతి పొడి వేస్తాను. మెంతులు ఒక 4 చెంచాలు మెంతులు, కొద్దిగా నూనె వేసి, అసలు నూనె వేయకపోయినా పర్వాలేదు, వేసి కొద్దిగా వేగనివ్వాలి. అది కొద్దిగా వేగుతుంటే 4 చెంచాల ఆవాలు కూడా వేసి వేగనివ్వాలి. 4 చెంచాల మెంతులకి 4 చెంచాలు లేదా 8 చెంచాలు ఆవపొడి, ఒక 2 చెంచాలు ధనియాలు, 1 చెంచాడు జీలకర్ర, అన్నీ కలిపి దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించకూడదు, దోరగా వేయించుకుని చక్కగా పొడి చేసేసుకుని పెట్టుకుంటే మనం ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, కొరివి కారం ఏం చేసుకున్న అన్నిటికీ అందులో ఉంటుందండి. అప్పటికప్పుడు చేసుకోవడానికి మన టైం ఉన్నా లేకపోయినా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మెంతి మేహశాంతి అని చెప్పాను కదా, ప్లస్ మెంతి షుగర్ పేషెంట్స్కి చాలా వైద్యం.
రోజు ఒక అర చెంచాడు పొడి అన్నంలో వేసుకు తింటే చాలా మంచిది. అదేవిధంగా ఆడవాళ్ళ గర్భాశయానికి అంటే యూట్రస్కి సంబంధించి చాలా మంచిది. అందుకని తప్పకుండా మన ఆహారంలో రోజు ఒక చెంచాడు 2 చెంచాల మెంతి పొడి ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేగుతున్నాయి. వేగిన తర్వాత వీటిని చల్లారబెట్టుకుని మెత్తగా మరీ గుండలా కాకుండా కొంచెం రవ్వలా ఉండేలా పొడి చేసి దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరికాయ మనం చక్కగా ఉప్పు నిమ్మరసం వేసేసి ఆడేసి ఎండబెట్టేసి ఒక్కసారి దాచుకున్నాం కదండి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని దాన్ని మనం పచ్చడిగా చేసుకోవాలి. అంటే ఎక్కువ మనకి ఎంత కావాలో చూసి అంత 4-5 చెంచాలు ఉన్న మనుషుల్ని బట్టి పచ్చడి చేసుకోవాలన్నమాట. చూసారా, అది తీసుకుంటున్నాను. ఇది పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. పచ్చడికి కొద్దిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క రెడీ పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం మెంతులు, ఆవాలు, ధనియాలు వేయించి రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని కూడా ఒక్కసారి పచ్చిమిరపకాయలు వేయించాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకును వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఘాటైన ఇంగువ 1 చెంచా నూనెలో వేసి వేయించుకున్నాను. నేను ఇవాళ ఉసిరికాయ పచ్చడి కొరివి కారం కూడా చేసేస్తున్నాను. అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత స్టవ్ బంద్ చేశాను. అది చల్లారిన తర్వాత దాన్ని కూడా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. పచ్చడి రెడీ అయ్యేలోపుగా కొద్దిగా ఒక 3-4 చెంచాలు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పసుపు వేసేసి కట్టేయాలి. దాన్ని చల్లారపోనివ్వాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. సో ఏంటంటే మనం పోపు వేసినప్పుడు పైన చాలా అందంగా కరివేపాకు అది కనిపిస్తుంది అనమాట. ఉసిరికాయ పచ్చడికి అయితే చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. అదే చింతకాయ పచ్చడి కానీ లేదంటే మనం కొరివి కారం కానీ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది. దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇంకొక టిప్, ఒక్కొక్కప్పుడు మనకి పచ్చడి చేసుకుంటే కొంచెం చలివాసన వస్తుంది ఉప్పు తక్కువైనప్పుడు. అటువంటిప్పుడు ఏం చేయాలి, పచ్చడి అంతా చేసిన తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఆ పచ్చడిని కూడా బూలుముకుట్లో వేసేసి కలిపేసుకోవాలి. అప్పుడు ఆ చలివాసన పోయి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఇందాక వేగిన ఇంగువ కూడా నేను అందులో వేసేస్తాను. చక్కగా రెడీ అయిపోతుంది. ముందుగా అల్లం, పచ్చిమిరపకాయలు చంపుకోవాలి. నేను ఈ రోట్లో ఇందాకను కొరివి కారం చేశాను. ఆ కారం వేస్ట్ అవ్వడం ఎందుకు, అదే కారంలో అదే రోట్లో చేసేస్తున్నాను. సో ఆ కొరివి కారం వాసన కూడా దీనికి వస్తుంది కదా, నేను వేస్ట్ అవ్వకూడదని అదే రోట్లో చేస్తున్నాను. పచ్చడి కొంచెం ఎర్రగా వస్తుంది, నష్టమే ఉంది. వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఆ కారాన్ని. కొత్తిమీర కూడా సన్నగా తరిగేసి వేసుకుని దంపేసుకోవాలి పచ్చడి. అల్లం, పచ్చిమిరపకాయ కచ్చా దంపేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా అక్కర్లేదు. దంపిన తర్వాత ఒక 2 చెంచాలు మెంతులు, ఆవాలు ఆడుకున్న పొడి ఉంది కదా, అది కూడా వేసాను. అది కూడా వేసి ఒకసారి ఇప్పుడు దీంట్లోకి మనం ఎంత పచ్చడి చేసుకోవాలంటే అది తీసుకుని కొంచెం పసుపు కూడా వేసాం. మనం ఎందుకంటే నానినప్పుడు మనం వాటిని నిలవ పెట్టినప్పుడు పసుపు వేయలేదు, ఎందుకు నల్లబడిపోతుంది భయం కొద్దీ. కనుక ఇప్పుడు పచ్చడి చేసేటప్పుడు పసుపు వేసుకుని పచ్చడి చేస్తాం. ఇష్టమైన వాళ్ళు కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. కానీ ఈ పచ్చడి నిజానికి పచ్చంగా తింటారు కనుక దీంట్లో ఎక్కువ కారం వేసుకోకుండా పులుపుకే ఇంపార్టెన్స్ ఇచ్చి తినాలండి. ఉసిరికాయని మీరు కాల్చినా, ఎండబెట్టినా, పొడి చేసినా, నీళ్ళలో నానబెట్టినా, నిలవ ఉంచినా దాంట్లో ఉన్న విటమిన్ సి పోదు. కనుక ఈ పచ్చడి చేసి ఈ దొరికే సీజన్లో ఇంత చేసుకోగలిగితే అంత చేసి పెట్టేసుకుని మీరు ఈ పచ్చడిని ఆల్మోస్ట్ వారంలో 2 సార్లు తినేలా పెట్టుకుంటే అసలు విటమిన్ సి డెఫిషియన్సీ అనేది ఉండదు. మనకు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ అన్నీ డెవలప్ అవుతాయి. పచ్చడి మెత్తగా నలిగిపోయింది. వేడి నువ్వు ఇందులో పోసేస్తున్నా. ఇది ఒక్క అరగంట ఆగితే అప్పుడు పచ్చడికి ఆ చేదు, ఉప్పు, పులుపు అన్నీ పట్టి కరెక్ట్ టేస్ట్ వస్తుంది. మా చిన్నప్పుడు దీన్ని బొగ్గు పచ్చడి అనేవాడు, ఎందుకంటే పచ్చడి నల్లగా ఉండేది. ఇప్పుడు చెప్పాను కదా పసుపు వేయకుండా ఉంటే పచ్చడి నల్లబడదని. కానీ మా ఇంట్లో తప్పకుండా వారంలో ఒకరోజు ఉసిరికాయ పచ్చడి, ఒకరోజు చింతకాయ పచ్చడి, ఒకరోజు నిమ్మకాయ ఊరగాయ, ఒకరోజు దబ్బకాయ ఊరగాయ తినాల్సిందేనండి. తిన్న తర్వాతే పప్పైనా కూరైనా. అలా తిన్నాం కనుకే నాకు ఎప్పుడు సి విటమిన్ డెఫిషియన్సీలు అవి లేవు, అనారోగ్యాలు, రంపలు లేవు. ఆటోమేటిక్గా ఇమ్యూనిటీలు, రెసిస్టెన్స్లు వచ్చాయి.
ఈ ఉసిరికాయ పచ్చడి చాలామందికి ఈ పచ్చడి తెలియదు పాప, అడుగుతుంటారు ఎలా చేసుకోవాలి అని నన్ను. అందరికీ కాయలుగా చేసుకుని పచ్చడో ముక్కలుగా చేసుకుని పచ్చడో తెలుసు, కానీ ఈ నిలవ పెట్టుకుని సంవత్సరం అంతా తినే పచ్చడి తెలియదు. నేను చాలామంది అడిగారు, వాళ్ళ కోసం ఈ పచ్చడి చేశాను. మీరు కూడా చూసి ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుని చేసుకోండి, చాలా ఈజీ అని చేసుకోవడం. ఇదిగోనండి ఘుమఘుమలాడే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకొని చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా ఈజీగా చేసుకున్నాను, చూసారు కదా. ఏముంది, ఉసిరికాయ ముద్ద తీసుకున్నాను, కొంచెం ఆవాలు మెంతులు వేయించిన పొడి, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, కొత్తిమీర వేసి దంపేసుకోవడం, రెడీ చేసుకోవడం. ఒక్క ఆదివారం రోజు మాత్రం ఈ పచ్చడి తినకూడదంటారండి. ఎందుకంటారో నాకు తెలియదు సుమా, తినకూడదంటారు. మిగిలిన రోజులు అన్ని రోజు ఇంత పచ్చడి అనేది తింటే మీకు విటమిన్ సి డెఫిషియన్సీ రాదు. విటమిన్ సి ఎప్పుడైతే ఉందో రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ బాగా ఉంటుంది. రొంపలు జ్వరాలు రావు. కరోనా లాంటి వ్యాధుల నుంచి కూడా కాపాడుకోవడానికి మనందరం విటమిన్ సి టాబ్లెట్లు మింగాం. ఇలాంటివి తింటే బాడీ స్వతసిద్ధంగా దాంట్లో ఉండే విటమిన్ సిని ఎసిమిలేట్ చేసుకుంటుంది, అంటే అబ్జార్బ్ చేసుకుంటుందండి. అదే మీరు ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి, అందులో సగం బయటికి పోతుంది, సగం ఇలా పోతుంది, అలా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అదే ఈ పచ్చడి రోజు ఒక ముద్ద తిన్నారనుకోండి, మీ ఆరోగ్యం చాలా మంచిది. ఇది కలుపుకొని చూసి ఎలా ఉందో చెప్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వీడియోని ముగ్గురికి షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీ ఇంట్లో ఎలా చేస్తారో పచ్చడిని నాకు ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా కొత్త రకంగా చేస్తారేమో, సో దట్ నేను కూడా నేర్చుకోవచ్చు కదా మీ దగ్గర నుంచి. మీ ఇంట్లో ఉసిరికాయ పచ్చడి ఎలా చేస్తారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పచ్చడి కలుపుకొని తింటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి, వెయిట్ చేయండి. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు అండి, ఆడపిల్లలు మగపిల్లల విషయం గుర్తుపెట్టుకోవాలి. అన్నం పెట్టుకునే ముందు గ్లాస్తో మంచిగా పెట్టుకోవాలి. ఎందుకంటే సగం తింటూ పొలం ఆడితే పరిగెత్తుగడి ఫ్రిడ్జ్లోకి తీసుకోవడం కాదు. చక్కగా నెయ్యి పక్కన పెట్టుకోవాలి, వేడి చేసిన నెయ్యి, ఉండలుగా ఉన్నది కాదండి. సాల్ట్ కూడా దగ్గర పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు రోజుల్లో సాల్ట్ కలుపుకోవద్దు, తినద్దు ఎక్కువ అంటున్నారు కదా, సో సాల్ట్ పక్కన దోసేద్దాం. సాల్ట్ వద్దు, నెయ్యి మంచినీళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మనం వేసుకోవాల్సిన సరుకులన్నీ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు భోజనం స్టార్ట్ చేయాలి. కంచంలో భోజనం పెట్టుకున్న వెంటనే కృష్ణ పరమాత్మకో సాయిరాముకో మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళకి ఇలా అనుకోండి, పర్వాలేదు. మడే ఆ స్నానం అయిన ఏమీ వద్దు. మీరు తినే వస్తువు దేవుడికి ఇస్తున్నారు అంతే. మీరు ఏది తింటే అది తిన్నాడు. మాంసం తింటే మాంసం పెట్టాడు, ఎవరు ఏది తింటే అది పెడతారు, తప్పులేదండి. మనం ఇది తింటున్నాం, దానికి ముందు దేవుడు తలుచుకోండి. నేను ఫస్ట్ ఉసిరికాయ పచ్చడి చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుందండి. ఎలా ఉందో కలుపుకుని తినాలని చూస్తున్నాను. ఉసిరికాయ పచ్చడి నెయ్యి పొట్టు వేసుకోవాలండి. నెయ్యి లేకపోతే నూనె వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చూస్తేనే నోళ్ళు ఊరిపోతుంది నాకు. అబ్బా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. ఆహా, ఎంత బాగుందోనండి. ఫుల్లగా ఆ టేస్టీ పడుతుంది. తగులు పెట్టే పచ్చడి స్వర్గం. చేసినప్పుడు ఇంకా ఇంతగా అనిపించలేదు. అయ్యో ఇంకా పులుపు సరిపోతుందా, మెంతి పొడి కొంచెం కలపాలా డౌట్ పడ్డా. అది ఇప్పుడు తింటుంటే స్వర్గంలా ఉందండి. అందరూ ఇలా చేసుకుని తినండి. మనం ఉద్యోగం చేసేది, కష్టపడేది దేనికండి? తినడానికే కదా. ముందు మనం కడుపు నిండా అన్నం తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే మనం అన్ని పనులు ఇంకా బాగా చేసుకోగలుగుతాం, ఇంకా యాక్టివ్గా ఉండగలుగుతాం. మన బాడీకి కావాల్సిన పోషక పదార్థాలన్నీ మనం తిండి ద్వారా ఇవ్వాలండి. అంతేకాని సప్లిమెంట్స్, ట్యాబ్లెట్స్ ద్వారా ఇవ్వకూడదు. మన తిండి ద్వారా ఇస్తే అవన్నీ అరిగిపోయి రక్తంలో కలిసిపోయి మనకు ఉపయోగపడుతుంది. సో ఉసిరికాయ పచ్చడి చూశారు కదా ఎంత బాగుందో. ఆహా ఓహో. ఉండండి, ఇప్పుడు కొరివి కారం కూడా కలుపుకుని ఎలా ఉందో చూస్తాను. కొరివి కారానికి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కారంగా ఉంటుంది కదా, నోరు పండకూడదు. ఇది ఎలా ఉందో చూద్దాం. అద్భుత. బాలసుబ్రహ్మణ్యం గారి భాషలో చెప్పాలంటే చాలా బాగుందండి. ఈ మధ్యన నేను కొరివికారం తక్కువ చేయలేదు. బాగుందో అండి. ఇలాంటివి చేసుకు తింటే మనకి హ్యాపీ హార్మోన్స్ ఎందుకు డెవలప్ అవ్వండి. మన తిండిని ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనుకోండి, మనలో ఉండే హ్యాపీ హార్మోన్స్ డోపమైన్ చెప్తుంటారు ఆ పేర్లు, సెరిటోనిన్, ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఏదో బాక్స్లో తెచ్చుకుని బాక్స్ మూత తీసుకుని గోవా తినేస్తే కంటే ఇలా చేసుకుని తింటూ ఉంటే, అంటే ఉద్యోగానికి వెళ్ళొద్దా అడగండి. ఉద్యోగానికి వెళ్ళినా కూడా
సెలవు టైంలో అయితే రాత్రి పూట ఇలా చేసి తింటూ ఉంటే మన పొట్టకి మంచిది, నాలుగుకి మంచిది, కళ్ళకి మంచిది. ఇది 5 సెన్సెస్ని సాటిస్ఫై చేస్తుంది ఫుడ్. ఇలా అందరూ చేసుకోండి, తినండి. అందరూ బీ హ్యాపీ, బీ హెల్దీ, బీ స్టే హెల్తీ, స్టే సేఫ్, బీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.